సభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉదయం 10 గంటలకే సభ ప్రారంభమవుతుంది. సభలో క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. నేరుగా ప్రభుత్వ బిల్లులు, బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం నేడు 2 కీలక సవరణ బిల్లులను ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానుంది. పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ బిల్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభలో ప్రవేశపెడతారు. ఇక మధ్యాహ్నం నుంచి 2026-27 వార్షిక బడ్జెట్లోని వివిధ శాఖల పద్ధతులపై 3వ రోజు ఓటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై చర్చ జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ పలు కీలక బిల్లులకు కూడా ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరగబోతోంది ఇవాళ? ఎటువంటి కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనున్నారు? 8వ రోజు తెలంగాణ శాసనసభ బడ్జెట్ పోతా ఉన్నాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. ఈరోజు సభ ప్రారంభం కాగానే ది తెలంగాణ క్యాలరీస్కి సంబంధించినటువంటి ఏదైతే సింగరేణికి సంబంధించి వార్షిక నివేదికలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 2 సంవత్సరాలకు సంబంధించి వార్షిక నివేదికలను ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇది ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు సభలో 2 కీలకమైనటువంటి బిల్లులను సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒకటి 2026 తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు చర్చ కూడా జరగబోతా ఉంది. ఇక రెండవది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ బిల్, ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరెంట్స్ను పట్టించుకోకపోతే వారి జీతంలో కోత విధిస్తామని గతంలో చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటీవలే క్యాబినెట్లో కూడా దాని బిల్లును పెట్టి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ బిల్లు ప్రకారం ఏదైతే పేరెంట్స్ను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి జీతంలో నుంచి 15% కోత లేదా 10,000 జరిమానా, ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది విచ్ ఈస్ లోయర్ అని చెప్పి ఆ బిల్లులో మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ పేరెంట్స్ను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక బాధ్యతగా చూసుకోవాలి వారిని వృద్ధాప్యంలో అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించే ప్రభుత్వం ఈ బిల్లును డ్రాఫ్ట్ కూడా రూపొందించింది. క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది. ఈరోజు సభలో ఈ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక దీంతో పాటు 2026-2027 బడ్జెట్కు సంబంధించినటువంటి వివిధ శాఖల పద్ధతులపై 3వ రోజు వివిధ గ్రాంట్స్కు సంబంధించి ఈరోజు చర్చ జరగబోతా ఉంది. ఇక ఏదైతే మొన్న గురువారం రోజు ఏదైతే మంత్రులు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు రిప్లై ఇవ్వవలసినటువంటి మిగిలిపోయిన ఏవైతే